నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా అవకతవకలు ఉన్నాయని అంటూ చాలా రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ అంశం పైన రీసెంట్గా కేసీఆర్ గారు కూడా నోటీసులు అయితే పంపడం జరిగింది. సో మరి వాటికి సమాధానం ఎలా చెప్తారు ఏంటి అనే దాని మీద మన బీఆర్ఎస్ నాయకులను అయితే అడుగుదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ నాయకులు కలీం గారు. నమస్తే అండి. నమస్తే. సో ఏం చెప్తారండి ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చిన నోటీసులకి మీ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం ఏంటి? ఇప్పుడు సంవత్సరం క్రితం కాళేశ్వరం గురించి ఒక కమిషన్ వేశారమ్మా. ఆ కమిషన్ జస్టిస్ ఘోష్ కమిషన్ అనుకుంటా. మీరు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఎంతమందిని విచారించారు? ఇంకా మీదట మేము ఎవరిని విచారించాం, 31 లోపు మేము దీన్ని సబ్మిషన్ చేస్తామని చెప్పారు. ఆగమేఘాల మీద మీరు ఆ కమిషన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి కేసీఆర్ గారికి మీరు నోటీస్ ఇవ్వడం అంటే రాజకీయ దురుద్దేశం తప్పించి ఏది లేదు. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్నం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడండి. మీరు చాలా క్లియర్గా ఒక అత్యుత్తమైన స్థాయిలో సాగునీటి అవసరాల కోసం తీర్చిదిద్దిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి స్వతహాగా సుప్రీంకోర్టు అక్షరాల మెన్షన్ చేసిన అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఆ 3 పిల్లర్ పక్కకు పెట్టండి, నంబర్ ఆఫ్ కెనాల్స్ చూడండి మీరు. దానికి కావాల్సిన అసలు ఎన్ని కిలోమీటర్లు అది సాగదీసింది, ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అందులో మీరు ఒక మైనర్ పాయింట్ని పట్టుకొని ఆల్రెడీ ఆ జస్టిస్ ఘోష్ గారు నియమించబడ్డ ఆ కమిషన్ ఇక మీదట మేము ఎవరిని విచారించేది లేదు అని చెప్పి 31 వరకు మేము కమిషన్ని మా రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్న తర్వాత హరీష్ రావు గారికి కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఈ నోటీస్ పంపించడం అన్నది అత్యంత హేయమైంది. రాజకీయ దురుద్దేశం తప్పించి రెండోది వాళ్ళ ఫెయిలియర్స్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పించి వేరేది ఏం లేదు. అంటే దారి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఇది 100% డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగి 17 మంది చనిపోతే కూతవేటు దూరంలో ఉంది సంఘటనా స్థలం. మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు అక్కడ మీరు విజిట్ చేయలేదు? అక్కడ జరిగింది ఏంటి? మళ్ళీ ఒక 2 రోజుల ముందు ఆ బ్యూటీ కంటెస్టెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ చార్మినార్ దగ్గరకు వచ్చినప్పుడు అది బ్యూటిఫై అయినప్పుడు ఆ 3 ఫేజ్ కరెంట్ని డిస్టర్బ్ చేసింది ఎవరు? అసలు దేనివల్ల సంఘటన జరిగింది? ఆ విచారణ ఎవరు చేస్తున్నారు? కనీసం బాధితులను వాళ్ళ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళని పరామర్శించడానికి మీకు సమయం దొరకలేదా? వచ్చి ఆ సంఘటన స్థలాన్ని సందర్శించడానికి మీకు సమయం దొరకలేదా? అదే వైపున అదే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వెళ్ళినప్పుడు 1000 కోట్లు మీరు అరేంజ్మెంట్ చేసినప్పుడు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అంటే మీకు హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మీకు సంబంధం లేదు. మీకు మొత్తం పెట్టుబడిదారులు కావాలి, మీరు చూయించుకునే మీకు అందాల పోటీకి సంబంధించిన అంటే పైన మేకప్ ఒకటే మాత్రం రేవంత్ రెడ్డికి అవసరం. ఇది చాలా దురదృష్టకర సంఘటన జరిగింది. అట్లాంటప్పుడు ఒక బాధ్యతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సందర్శించకపోవడం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి అంటే తప్పు అవుదేమో. అక్కడ స్వతహాగా మీరే హోంమంత్రి, మీరే మున్సిపల్ శాఖ మంత్రి, అక్కడ ఎక్కడ తప్పు దూరలేంది? సరే, మీకు అక్కడ కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయని మీరు అంటున్నారు. వాటర్ ఉండే, ఫైర్ ఇంజన్ లో వాటర్ ఉండింది, అంబులెన్స్ లో అప్పటికి కూడా ఉట్టహౌటిన కూడా వెళ్ళడం జరిగింది కదండి. ఫైర్ ఇంజన్ సిబ్బంది నేను అదే అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ మరుసటి రోజు కేటీఆర్ గారు సందర్శించినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాట నేను చెప్తున్నాను. మనం రాజకీయ దురుద్దేశం చేయాల్సిన సమయం కూడా కాదు, వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఇది. స్వతహాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ చెప్తున్న మాట, మేము వాళ్ళే ఫైర్ ఫైటర్స్, వాళ్ళే మా దగ్గర వాటర్ లేవు, మళ్ళీ అంబులెన్స్లో మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. రెండోది, ఆ డ్రిల్ మిషన్స్ ఎవరు తీసుకురావాలి? ఆ గోడ పగలగొట్టడానికి బయట నుంచి 20 మంది 40 నిమిషాలు టైం పట్టింది. ఆ 40 నిమిషాల్లో ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ కింద ఆ డ్రిల్ మిషన్స్ కూడా ఫైర్ ఫైటర్స్ దగ్గర ఉంటే స్టోరీ వుడ్ హావ్ బీన్ సంథింగ్ డిఫరెంట్. కాబట్టి 100% ఇప్పుడు ఆ పొగతోనే వాళ్ళు ఆ మంటలు అంటుకునే ముందే చాలా మంది చనిపోయారు. అందులో వాళ్ళు ఆ గోడ పగలగొట్టి బయటికి తీసి హాస్పిటల్స్కి వెళ్ళేంత సమయం కూడా లేదు. అదే డ్రిల్ మిషన్స్ తోని ఆ గోడ పగలగొట్టి ఆ 40 నిమిషాలు కాదు, మీరు కనీసం ఒక 15 minutes మనం దాన్ని బయటికి తీసుకున్నా కూడా, గోడ పగలగొట్టున్నా చాలా మంది బతికేవాళ్ళు. చిన్న పిల్లలు ఆ ఊపిరాడగా ఆ పొగ పీల్చడం వల్లే వాళ్ళు చనిపోయారు చాలా మంది. సో ఇక్కడ ఎంటైర్ ఆపరేషన్ ఫెయిలియర్ అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. వచ్చి ఉండొచ్చు, ఫైర్ ఇంజన్ వచ్చి ఉండొచ్చు, అంబులెన్స్ వచ్చి ఉండొచ్చు, అందులో ఉన్న ఎక్విప్మెంట్ ఎట్లాంటిది. ఇప్పుడు డ్రిల్ మిషన్ ఎందుకు లేదు? వాళ్ళని డ్రిల్ చేసి వాళ్ళని ఎందుకంటే అక్కడ అన్ఫార్చునేట్గా పొగ బయటికి వెళ్ళడానికి ఏం లేదు. సో మనం చేసింది రియాక్ట్ అయింది ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్. వీళ్ళు ఫైర్ని ఆర్పుకుంటూ పైకి వెళ్ళేసరికి 2.5 గంటలు పట్టింది. అప్పటికి అంత మ్యాసివ్ ఫైర్లో ఎవరైనా బతకాలన్నది ఇంపాసిబుల్. సో రేవంత్ రెడ్డి గారి ఒక తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక రివ్యూ పెట్టండి, వెళ్ళి సందర్శించండి, తర్వాత అది జరగకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ఇది ఏది పట్టకుండా ఈ అందాల పోటీలు రాష్ట్రం అంతా తిప్పుతున్నావు. మళ్ళీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తా అంటే నువ్వు ఏడి తీసుకోబోతున్నావు?
కాళేశ్వరం నువ్వు సెక్రటరీ పట్టుకోపోతున్నావు, నువ్వు మన ఈ కమాండ్ కంట్రోల్ పట్టుకొచ్చింది, ఇవన్నీ ఎవరు కట్టారు? ఈ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? సో మీరు కేసీఆర్ గారు కట్టిన ఆనవాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నారు మళ్ళీ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ మిస్ ఇండియా కంటెస్టెంట్స్ ఒక ఫెయిల్ బాంబ్, అది టోటల్గా ఫెయిల్ అయింది. అది దీన్ని తీసుకెళ్లి రాష్ట్రం అంతా తిప్పుతున్నావు. కంటెస్టెంట్స్ మీద ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధి మీద లేదు, సంక్షేమం మీద లేదు, ప్రజల భద్రత మీద లేదు. ఒక్క రివ్యూ పెట్టడానికి 10 నిమిషాలు రివ్యూ పెట్టడానికి ఆ మంటల మీద నీకు టైం దొరకలేదంటే ఇంతకంట అత్యంత దారుణమైన విషయం ఏముంటుంది చెప్పండి? ప్రజల ప్రాణాల కంటే ఎక్కువ నీకు బ్యూటీ కంటెస్టెంట్ ప్రోగ్రామ్ అయిందా? కాదు కదా. అయితే ఇంకొకటి ఇప్పుడు మీరు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి రాజ్యోత్సవాలు వరంగల్లో సెలబ్రేషన్ చేసుకున్నారు, మళ్ళీ ఒకసారి డెల్లాస్ లో కూడా వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనే వార్త అయితే వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? మాకు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాకు ఎక్కడ కూడా ఒక 100 మంది అంటే 1000 మంది వస్తాం, 1000 మంది అంటే 50,000 మంది వస్తాం. సో మాకున్న కార్యకర్తలు ప్రపంచం మొత్తంలో మా ఆర్గనైజేషన్ లాగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, ఎన్ఆర్ఐ సెల్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో ఇప్పుడు వచ్చే మన జూన్ 1న మేము చాలా అద్భుతంగా డెల్లాస్లో ఒక పెద్ద ఎత్తున ఈ 25 సంవత్సరాల వేడుక జరుగుతుంది. దానికి ప్రత్యేక ఆహ్వానితులుగా చీఫ్ గెస్ట్గా కేటీఆర్ గారు హాజరవుతున్నారు. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటివరకే చాలామంది రిజిస్ట్రేషన్ చేశారు. మాజీ మంత్రివర్గం కానివ్వండి, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు చాలామంది వెళ్తున్నారు. సో అది కూడా వరంగల్ స్థాయిలోనే అద్భుతంగా అది కూడా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, సో ప్రస్తుతం మీరు ఇప్పటికే చెప్తున్నారు ఫెయిల్యూర్ పథకాలతోని కాంగ్రెస్ వెళ్తుందని అంటున్నారు కదా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాస్త టైం ఇవ్వండి, ముందు తీసుకున్నటువంటి అప్పుకి మేము వడ్డీలు కట్టలేక మాకు తల ప్రాణం తోక్కొస్తుంది, ఇప్పుడు కొత్త పథకాలకంటే కనీసం టైం కావాలి కదా, ఆదాయం సృష్టించాలి కదా అని అంటున్నారు. ఇప్పుడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తినడానికి తిండి లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, మనకు అప్పు పుడతలేదు, మనల్ని ఎవడు పట్టించుకుంటలేడు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ దరిద్రమైన మాటలు ఒక సీఎం స్థాయి మాట్లాడే మాటల మళ్ళీ నీకు మిగతా ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నువ్వు అంతా స్పాన్సర్స్ ని తీసుకొచ్చారని అంటున్నారు. చూంచండి, ఎక్కడ స్పాన్సర్స్ రాలేదు. స్పాన్సర్స్ ఈయన చెప్పిన మాటలకు భయపడి పారిపోయినారన్నది మాకు చాలా గట్టి ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఏ స్పాన్సర్స్ వచ్చారు, ఏ కంపెనీ వచ్చింది, ఏ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఎలా తీసుకుంటున్నారు? మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదు అంటుండే, స్పాన్సర్ చేస్తే స్పాన్సర్షిప్ రివ్యూలు ఉండాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఫలానా మనిషి వచ్చాడు 200 కోట్లు పెడుతున్నాడు, దీనికి ఈజ్ ద థర్డ్ పార్టీ అని చెప్పేసి మీకు స్పాన్సర్షిప్ డీటెయిల్స్ రివీల్ చేయడానికి ఏంటి? మీకు ఇట్లాంటి చెత్త విషయాలు మాట్లాడడానికి చేయడానికి మీరు ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్తోని ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడ పెట్టుబడులు వస్తున్నాయి? నువ్వు 4th సిటీ అంటావు, నువ్వు ఇది మన మూసీ బ్యూటిఫికేషన్ అంటావు, మరి డబ్బులు లేదు అని ఒకవైపు నువ్వే అంటావు, అప్పు పుట్టట్లేదని నువ్వే అంటావు. రెండో వైపు దేశంలోని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా, ప్రపంచంలో హైదరాబాద్ అంటేనే ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా చేస్తా అంటున్నావు. మళ్ళీ నీకు ఏ విధంగా నిధులు సమకూరుస్తావు నువ్వు చెప్పట్లేదు. ఏమైనా సరితూగుతున్నాయి ఆయన చెప్పిన మాటలకి? ఆయన ఒకవైపు అంటాడు అసలు నన్ను ఎవరు నమ్మట్లేదు అంటాడు. ఆయన ఫస్ట్ ముందు ఆయన మైండ్ సెట్ కొద్దిగా సెట్ చేసుకోవాలి. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని, నేను మాట్లాడితే హుందాగా ఉండాలి, నేను ఏది చెప్పినా కూడా అది ప్రజల కార్నర్ వరకు వెళ్తుంది, ప్రతి ఓటర్ వరకు వెళ్తుంది, ఆ బ్రెయిన్లో ఫిట్ అవుద్ది. సో నేను ఈ చెత్తవాగుడు బంద్ చేసి నేను ఒక హుందాగా ముఖ్యమంత్రిగా వివరించాలని ముందు ఆయన ఫిక్స్ అవ్వాలి, మానసిక స్థితిని సరిదిద్దుకోవాలి ముందుగా ఆయన. తర్వాత ఏదైనా మాట, ఇప్పుడు మొన్న మీరే అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అనేసాడు. నిన్న రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళందరితో పాటు రాహుల్ గాంధీ కూడా అసలు భాషారని చెప్పేసి, అంటే బతుకున్న రాహుల్ గాంధీని కూడా చంపేసినావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడు, నీ కంటెంట్ ఎవరు ఇస్తున్నారు? నీ సరౌండింగ్లో ఉన్న నీ పిఆర్లు, నీ ముఖ్యమంత్రి స్థాయి, నీ టీం అంతా ఒక బేకార్ వ్యవస్థను పెట్టుకొని ముఖ్యమంత్రి ఉన్న పదవికి కూడా నువ్వు ఒక చిన్న దాన్ని ఉన్న పేరు కూడా కూల్చేసావు. సో తప్పించి ఒక ప్రాపర్ సీఎంగా ఉండాల్సిన ఆయనకు ఆ బాధ్యతలు ఉన్నాయని మాత్రం నాకు అనిపించట్లేదు. ఆయన స్వతహాగా ఈ ఆరు గ్యారంటీల డైవర్షన్స్, మళ్ళీ గవర్నమెంట్ ఫెయిలియర్స్, ఇప్పుడు జరుగుతున్న తతంగం, ఆయనకి ఏంటంటే నేను సీఎం ఉన్నాను, కేసీఆర్ గారికి ఏదో ఒక నోటీస్ వెళ్తే నాకు ఒక పిచ్చి ఆనందం అంతే. సో ఉన్న పరంగా ఉన్నట్టుండి ఆ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చాడు తప్పించి ఎక్కడ కూడా మళ్ళీ మీరు చేసింది కేటీఆర్ గారి మీద కూడా మీరు ఏదేదో అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద ఏమైంది? ఏసీబీ అన్నారు, ఈడీ అన్నారు, తోలు అన్నీ. ఏం జరిగింది 17 నెలల్లో? ఇది కూడా శరమామూలే. మీకు ఏంటంటే ఒక రాక్షసానందం పొందడానికి ఆ నోటీస్ ఇచ్చడం జరిగినట్టు స్పష్టమవుతుంది తప్పించి మీకు సుప్రీంకోర్టు నిన్న స్వతహాగా చెప్పిన తర్వాత, అత్యుత్తమ న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇంకా మీరు ఏది పెట్టుకున్నా వేస్ట్ కాదు.